అన్నా మేము దేనికి వచ్చింది అసలు? మేము పాటలు ఎందుకు పాడతారో ఎందుకు వచ్చినామో అంటారు. మేము వరంగల్ జిల్లా ఇవాళ చిన్న పిల్లలకు పెళ్లిళ్ళు చేస్తే ఎన్ని అనార్థాలు ఉన్నాయో ఎన్ని అనార్థాలు జరుగుతాయో అవి మీ అందరికి కూడా అర్థమయ్యే రీతిలో పాటల ద్వారా నాటకం ద్వారా చూపెట్టడానికి వరంగల్ నుంచి ఇక్కడ దాకా వచ్చినాం. ఏందన్నా గంత దూరం నుంచి వచ్చిందా? అవునన్నా. అంటే చిన్నతనంలో చిన్నపిల్లలకు పెళ్లి చేస్తే ఏమైతుందని మీరు అందరూ చెప్తారా? అవునన్నా. సరే నాకు చెప్పున్నా. ఈ కళ్ళ కట్టినట్టు ఇప్పుడు ఒక నాటకం జరుగుతుంది. ఓకే అన్న. ఏంటి అమ్మా ఏమవుతాను? బొమ్మలా? ఏం బొమ్మలు? మాట్లాడదా బొమ్మ? ఒకసారి మాట్లాడితే నీ పేరు ఏం పేరమ్మా? రాజకుమారా? అబ్బా పేరు బాగుంది. ఎట్లా వచ్చింది పేరు ఇది? అబ్బో బాగానే ఉంది. మరి మాటలు రాని బొమ్మ సంగతి ఏంది? తను చిన్నప్పుడు స్కూల్ కు పోలేదు, చదువుకోను లేదు. తన చిన్నతనంలో పెళ్లి చేశారు కాబట్టి మూగలైపోయింది. మెదడు ఖరాబ్ అవుతుందమ్మా. నాకు అస్సలు ఏం అర్థమైతే అసలు ఏంది పిచ్చి అసలు అర్థమైతే ఏంది కదా? మనం అందరూ బొమ్మలే. నువ్వొక్క బొమ్మవి, నేనొక్క బొమ్మని. చుట్టూ ఉన్న జనాలు కూడా బొమ్మలే. ఈ బొమ్మల ప్రపంచాన్ని చూపించడానికి వచ్చాను. మీరంతా చూసేయండి. ఒక పెద్ద సమస్య తయారైనవే. అయితేమా ఈ సమస్యల మూట అంటే ఏంటి? అమ్మ కూడా నన్ను పదే సమస్యల మూట అంటది. అసలు ఈ సమస్యల మూట అంటే ఏంటి? పుట్టినప్పటి నుంచి మిమ్మల్ని పెద్ద చేయాలా, పెంచాలా, మీకోసం పైసలు కూడా పెట్టాలా, ఇవన్నీ చేస్తే ఒక అయ్యగారి చేతిలో పెట్టాలన్నా. ఇదే పెద్ద సమస్య. మీరు సమస్య అయితే నువ్వు నా నానమ్మవే. నువ్వు ఇంత పెద్ద సమస్యల మూటవి. మాటలు ఎక్కువైతేనే నీ ముక్కుకు తాడెత్తా కానీ నువ్వు వినవు. పెళ్లి చేసి పంపిస్తావు లోపన్నాడు. ఎంతసేపు అవుతుంది? అదే మీరు దూరం నుంచి రావాలి కదా, మీకోసం ఎదురు చూస్తున్నా. సరే దూరంలో ఎండల పడొచ్చింది కదా, ఏమన్నా చల్ల నీళ్ళు, కాఫీ నీళ్ళు, టీ నీళ్ళు తాగుతారా? అవే మాకు ఆల్రెడీ తాగేసినాం కానీ పెళ్లి పిల్ల బొమ్మ తర్వాత పిలుస్తూ గానీ కానుకలు, బంగారం, పొలం ఏమిస్తా ముందు అవి చెప్ప. బాగారు ఏడోకలేదు. నాకు ఒకదే బిడ్డ. నీకు కట్నం ఇస్తా, పొలం ఇస్తా, బంగారం ఇస్తా, బోలు బొస్కర్లు పెడతా, సిప్పులు షాట్లు అన్ని పెడతా. బావగారు అయితే అమ్మాయిని పిలిపే, అమ్మాయి బొమ్మ రమ్మను. అమ్మాయిని తీసుకురావే. అమ్మాయి బొమ్మ ఒకసారి ఇట్లా నడవమ్మా. నడతానంటే కాళ్ళు ఉన్నట్టే ఏదో ఒకసారి ఉరుకమ్మా. కాళ్ళు ఇట్లా అన్ని మంచిగా పని చేస్తానే. ఒక్కసారి మరి పనులు ఉన్నాయో లేవో చూడాలి. ఏదో ఒకసారి నీ పనులు చూద్దామా. చూసినావా వెనకటి కాలంలో ఎట్లుండే అమ్మాయిలు, ఇప్పుడు అంతా ఎదురుతాళ్ళు. అమ్మో మా కొడుకుని చేసుకుంటే
3 రోజులు కూడా ఉండేది వద్దే వద్దు. నీ పొలం వద్దు, నీ బంగారం వద్దు, నీ బోల్ వద్దు, గిట్ట వద్దు, గంట వద్దు, ఉండదు. క్షమించండి, అమ్మాయి చిన్నపిల్ల, అమ్మాయి చాలా చిన్నపిల్ల, ఏం తెలిసి తెలియక అట్లా నవ్వింది. మేము ఇద్దరం భార్యాభర్తలు చెప్పుకుంటాం, కానీ నువ్వేం మేము చెప్పుకుంటాం. పెళ్లి వరకు మేము అమ్మాయికి ఇట్లా మెదలాలని చెప్పుకుంటాం. ఇంకోసారి మాత్రం ఇట్లా జరుగుతుంది పెళ్ళి అయినాక, సరేనా? చూడు అసలు ఏం చెప్తాడో మాట్లాడతాను కాదు. క్లాస్ రూమ్లోనే కాకుండా వెళ్ళింది ఇది స్కూల్ మొత్తం వినొస్తాంది. నేను నక్కలు చెప్తాను, కోడలు తిట్టా బిడ్డ. మరి ఎవరు ఇంకోటి చేసిందా? సరే ఇవాళ మనం ఏం పాఠం చెప్తున్నాం? మహిళ గురించి చెప్తున్నాం. మన గొప్ప మహిళల గురించి 2 పేర్లు వాళ్ళ గురించి చెప్తాను. మన భారతదేశం నుంచి మొట్టమొదటిసారిగా అంతరిక్షంలో అడుగుపెట్టిన మహిళా పేరు తెలుసా? కల్పనా చావ్లా. సార్ అంతరిక్షంలో పోయిందా సార్? ఆమె పోయింది. ఇంకొక మహిళ అంతరిక్షంకి చేరుకున్న మరో మహిళ సునీత విలియమ్స్ అనేట ఆమె అంతరిక్షంలో అడుగుపెట్టిన తర్వాత అక్కడ ఇబ్బందుల వల్ల అక్కడే ఆగి 9 నెలల తర్వాత మళ్ళీ భూమి మీదకి అడుగుపెట్టి. అంటే మన భారతదేశంలో మహిళలు అంత గొప్ప స్థానానికి చేరుకున్నారు. మంచి చదువుకున్నారు, విద్యావంతులు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగారు, దేశానికి ఆదర్శమయ్యారు, గొప్ప పేరు తీసుకొచ్చారు. కాబట్టి ఈ మహిళలను మనం ఎంత గౌరవంగా ఉన్నారో అలాగే మన పిల్లల్ని కూడా అంత గౌరవంగా పిల్లల్ని చదువులో ఎదగనియాలి, వాళ్ళను మంచి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబడేలాగా చేయాలని ఈ పాఠం గురించి చెప్పిన. అమ్మా మూగమ్మ ఏమమ్మా మాట్లాడేవి? మాస్టర్ గారు రేపటి నుంచి నేను బడికి రావట్లేదు. అదేనమ్మా, బడికి ఎందుకు రావు? మా ఇంట్లో వాళ్ళు నాకు పెళ్లి సంబంధం చూసారు, పెళ్లి చేసి పంపించేస్తారట. ఈ వయసుకు పెళ్ళా? నువ్వు మైనరు అమ్మా. ఈ వయసులో పెళ్లి చేస్తే నువ్వు ఇంకా చదువుకోవాల్సి ఉంది, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాల్సి ఉంది. ఈ వయసులో నీకు పెళ్లి చేస్తే నీకున్న హక్కులను హరించినట్టు అవుతుందమ్మా. హక్కులంటే ఏంటి మాస్టర్ గారు? జీవించే హక్కు, రక్షణ హక్కు, అభివృద్ధి చెందే హక్కు, భాగస్వామ్య హక్కు. ఈ హక్కులన్నీ నీకు ఉండబడే హక్కులన్నీ హరించుకోపోతాయమ్మా. ఏమయ్యా మాస్టారు, పెళ్లి చేసే పిల్లకి ఏం చెప్పి జరగకూడదు? మీ హక్కులు చింతకాయ తొక్కులు పెళ్లి చేయాలి అమ్మాయికి. కాస్త తొందరపడదు. నీకేంది పెళ్లి పిల్లగాని సంబంధం కాబట్టి నువ్వు అన్ని చదువుకొని రాగానే అయిపోయింది. నాకు పెళ్ళోండి, నేను ఎన్ని చదువుకోవాలి, పైసలో అదో ఇదో చదువుకుని ఉండే. నేను అందరికి ఫోన్ మీద చేసిన, అందరు వచ్చిళ్ళు. మన అయ్యగారు కూడా వచ్చి రెడీ. శుక్లాంబరధరం విష్ణు మాంగళ్యం తంతున కట్ట, మాంగళ్యం తంతున మేన నవన జీవన ఏతున కట్టెలు. అరే ఇంత మంచిగా చేసినాం కదా, డీజే వాళ్ళని పిలిచి చూపించి ఎగిరించలేదా? మాయదారి మైసమ్మ మైసమ్మ మనం మైసారం పోదమే మైసమ్మ. మాయదారి మైసమ్మ మైసారం పోదమే మైసమ్మ. ఇంత చక్కగా పెళ్లి చేసినా కదా, మరి ఇక నా ఇంత సీతాపాడు, ఇంత ఎర్రపప్పు, ఇంత కందిపప్పు, ఇంత సంభావన నీ ఇంటికే పంపుతాను. ఆ కందిపప్పు ఉల్లిగడ్డలు మొత్తం నువ్వే ఉంచుకొని ఆ ఫోన్ పే గూగుల్ పే ఉన్నాయి కదా, సంభావన చేతికి ఇవ్వకూడదు. ఆ ఫోన్ పే ఏదో కొట్టు, అంతకు మించి కొట్టు జరా.
బొమ్మనాడు పూల దండ తెచ్చినది ఎట్లా సూపర్ ఉన్నది కొడుక చాలా బాగుంది ఈ దండలు ఇంకొన్ని కలర్లు ఇంకా బాగుండేది అమ్మో అయ్యో అమ్మో పెళ్లి చేసుకుని రాగానే ఏం పెత్తనాలు చేస్తానమ్మా నీదేమన్నా ఉంటే వంటింట్లో వంటలు మాత్రమే వేసుకోవాలి లేకపోతే ఈ దండతో పాటు నిన్ను కూడా యాలాడికి ఏడెత్తాను నాడు అమ్మా బాబు పుట్టాడు హాస్పిటల్ అనుకుంటా అలా గుడ్లో కొట్టామనుకో ఏంది ఆరోగ్యంగా ఉన్నాడు ఆపండి నేను చెప్తాను వినబడుతుందా బాబునైతే కాపాడగలిగా కానీ ఆమెను కాపాడలేకపోయింది చాలా ప్రయత్నం చేశాం మమ్మల్ని క్షమించండి అయినా ఆమె మైనర్ బిడ్డ కన్నా వయసు ఆమెది కాదు ఆమె ఒక మహిళే కదా పాపం చిన్న పిల్ల ఆవిడ పెళ్లి చేసి బాల్య వివాహం చేసి ఆమెను తీసుకొచ్చారు ఆమె మరి చనిపోయింది కారణం ఎవరు ఆమె పుట్టిన బిడ్డ లేక నిరక్షరాస్యులైన తల్లిదండ్రుల లేకపోతే ఈ సమాజమా వీరా నేనా ఎవరు ఈ దారుణానికి ఎవరు బాధ్యులు మీరు 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 మనమందరం ఈ మరణానికి బాధ్యులం అబ్బా ఈ బొమ్మల పెళ్లి చేస్తే బొమ్మల వెనక ఉన్న కథ ఇదా దీని పరిష్కారం లేదా దీనికి చట్టాలు లేవా దీనికి కోర్టు లేవా ఉందా ఒకసారి చెప్పు ఉంది చట్టం ఉంది దీనికి పరిష్కారం ఉంది మన భారత రాజ్యాంగం 2006లో చట్టాన్ని 2006లోనే రూపొందించబడింది సంవత్సరం దానికి అనుబంధంగా ఇంకా ఎన్నో చట్టాలు తీసుకొచ్చి మార్పులు చేస్తూనే ఉన్నాయి అయినా బాల్య వివాహాలు మాత్రం ఆగడం లేదు ఎందుకంటే 18 సంవత్సరాలు దాటకుండానే అమ్మాయికి వివాహం చేయడం చట్టరీత్యా నేరం 21 సంవత్సరం దాటకుండా అబ్బాయికి వివాహం చేసిన చట్టరీత్యా నేరం ఇది తల్లిదండ్రులకే కాదు వాడికి వచ్చిన బంధువులు కావచ్చు 10 టౌన్ వాళ్ళు కావచ్చు అయ్యగారు కావచ్చు ప్రతి ఒక్కరు ఈ చట్టం కింద శిక్ష అర్హులే ఈ శిక్షకు 2 సంవత్సరాల జైలు శిక్ష ₹1,00,000 జరిమానా విధించబడుతుంది ఇప్పుడు పెళ్ళున్నా అన్నారు టెంట్ ఏమన్నా టెంట్ వేసినా కుర్చీ వేసినా డెకరేషన్ చేసినా నేనెందుకు పోతానా జైలుకు ఏం మాట్లాడుతానా నువ్వు అప్పులో కాలేజీలో అక్కడి ఇప్పుడు పెళ్లి కాదు నాకు ఇచ్చిళ్ళు నేను పోయి భోజనం చేసేసిన నాకే సంబంధం కోర్టుతోని పోలీసులతోని కేసులతోని నాకే సంబంధం సాంబార్ల కాలేజీలో ఎందుకు బాల్య వివాహం జరుగుతుంది అంటే ఇక్కడ ఉన్న ప్రతి వాళ్ళు ఆ పెళ్లిలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది మీకే కాదు ప్రతి ఒక్కరికి ఆ బాధ్యత ఉంది కాబట్టి దాన్ని అడ్డుకోవాలంటే 1098కి ఫోన్ చేయాలి లేదా 181 ఈ శిశు సంక్షేమ సంస్థ వాళ్ళకి ఫోన్ చేయాలి లేదా పోలీస్ స్టేషన్ 121 ఫోన్ చేసి వాళ్ళకి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద ఉంది ఒకవేళ నేను చెప్తే ఎక్కడ నా మీదకి వస్తారో అనుకుంటే మీ ఇన్ఫర్మేషన్ గోప్యంగా మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ గోప్యంగా ఉంచబడుతుంది కాబట్టి 18 సంవత్సరాల అమ్మాయికి 21 సంవత్సరం అబ్బాయికి వెళ్ళందే ఈ బాల్య వివాహ చట్టం నేరం కాబట్టి ఈ నేరాలు ఆపాలంటే ప్రతి ఒక్కరి మీద బాధ్యత ఉంది ఈ సమాజంలో కాబట్టి ఈ బాల్య వివాహాలను ఆపడం కోసం మనం ఇప్పుడు ఒక ప్రతిజ్ఞ చేద్దాం అందరూ ప్రతిజ్ఞ చేద్దాం ఈ రోజు మేమంతా ప్రతిజ్ఞ చేస్తున్నాం మేము బాల్య వివాహాలను నిరోధిస్తాము మేము ఎక్కడ వివాహం జరిగినా ఒకవేళ బాల్య వివాహం అయితే మేము అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇస్తాము దాన్ని ఎదుర్కొంటాము కాబట్టి బాల్య వివాహము చక్కనిక నేరము అందరికి అర్థమైంది వాళ్ళ కర్మ